డిబేట్ దిస్ ఇస్ సతీష్. ఏపీలో పొలిటికల్ హీట్ మరింత ఎక్కువైంది. ఇటు ప్రధాని మోదీ అటు సీఎం జగన్ పర్యటనలు విమర్శలు ప్రతి విమర్శలతో పొలిటికల్ పిక్చర్ ఒక్కసారిగా వేడెక్కింది. కేంద్ర నిధులను ఏపీ ప్రభుత్వం వాడుకోలేకపోయిందని, రాష్ట్రంలో మాఫియా చెలరేగిపోతుందని ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేస్తే రాష్ట్రంలో సజావుగా ఎన్నికలు జరుగుతాయని నమ్మకం సడలిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. అటు కూటమి ఇటు వైసీపీ మధ్య మాటల యుద్ధం ఎంతవరకు వెళ్లబోతోంది? ఇన్నాళ్లు వైసీపీ ప్రభుత్వంపై పెద్దగా విమర్శలు చేయని బీజేపీ అగ్రనేతలు స్వరం పెంచడానికి కారణమేంటి? తనను ఓడించడానికి కుట్ర జరుగుతోందన్న సీఎం జగన్ ఆరోపణలకు కూటమి సమాధానం ఏంటి? దీనిపై మనం మాట్లాడబోతున్నాం. అంతకంటే ముందు మచిలీపట్నం సభలో సీఎం ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది. కారణం ఏమిటి అనంటే ఆన్గోయింగ్ పథకాలకు సంబంధించిన ఆన్గోయింగ్ స్కీమ్స్కి సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్కచెల్లెమ్మలకు పోకుండా ఆపుతా ఉన్నారు. ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తూ ఉన్నారు. రావాల్సిన మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తూ ఉన్నారు. ఇన్ని కుట్రలు పన్నుతా ఉన్నారు. కేవలం ఎందుకో కేవలం మంచి బీదలకు పేదలకు మంచి చేసే మీ జగన్ ఒక్కడు ఉండకుండా చేసేందుకు ఇన్ని కుట్రలు చేస్తూ ఉన్నారు. అటు ప్రధాని మోదీ వ్యాఖ్యలు ఇటు సీఎం జగన్ సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయం మరింత వేడెక్కింది. కరెక్ట్గా ప్రచారానికి 5 నుంచి 6 రోజులు ఉన్న సమయం నేపథ్యంలో అటు మాటలు తోటాలు పేలుతున్నాయి. ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి గారు నెల్లూరు నుంచి, అలాగే భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి వినీశ్వరరెడ్డి గారు కర్నూలు నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. రైట్, వినీశ్వరరెడ్డి గారు, సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చూశారు. నన్ను ఉండకుండా చేసేందుకు కుట్రలు చేస్తున్నారు, ఇష్టానుసారంగా అధికారులను మార్చేస్తున్నారు, పథకాలు ప్రజలకు చేరకుండా అడ్డుకుంటున్నారు, ప్రజలకు మంచి చేయకుండా అడ్డుకునేందుకే కూటమి కుట్రలు చేస్తోందంటూ చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న నమ్మకం తనకు లేదని సీఎం మాట్లాడటాన్ని ఎలా చూస్తున్నారు? ఓకే, సతీష్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి నమస్కారాలు. నమస్తే. చేంజ్ ఆఫ్ వాయిస్ అంటే ముఖ్యమంత్రి గారి మాటల్లో ఒక క్లియర్ కట్ గా ఆ టోన్ గానీ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ గానీ ఈ రోజు మనం మార్పు చూసాము. బట్ ఆయన మాట్లాడడం అంటే చాలా వింతగా ఉందండి. ఎవరిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ. 2019లో కావచ్చు, వాళ్ళే కదా రాశారు ఎలక్షన్ కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు వాళ్ళ జనరల్ సెక్రటరీ విజయసాయి రెడ్డి గారు కొంతమంది అధికారులు ఇక్కడ బాగలేరు అంటే మార్చడం జరిగింది. దాని తర్వాత రీకౌంటింగ్ కూడా అడిగారు వాళ్ళు, మాకు రీకౌంటింగ్ జరగలేదు అని. అప్పుడు కూడా వాళ్ళు ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంది. దాని తర్వాత స్వయాన జగన్మోహన్ రెడ్డి గారే వచ్చి ఎలక్షన్ కమిషన్ కి మేము ఫెయిర్ అండ్ ఫ్రీ మేనర్ లో ఎన్నికలు జరిగినందుకు మేము థ్యాంక్స్ చెప్తున్నామని కూడా చెప్పడం జరిగింది. అరే, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా వాళ్ళు బిహేవ్ చేస్తారేమో, కానీ ఇండిపెండెంట్ బాడీస్ అయిన ఎలక్షన్ కమిషన్ కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, సిబిఐ కానీ బిహేవ్ చేయవు. అండ్ రెండో పాయింట్ లో ఆయన బటన్ ఎప్పుడు నొక్కారు? ఎలక్షన్ కోడ్ రావడానికి కరెక్ట్ గా 2 రోజుల ముందు నొక్కినప్పుడు ఏం చెప్పారు? ఈ చేయుత ఆసరా అన్ని దగ్గర నాకు తెలిసి 10,000 కోట్లు ఒక 2 రోజుల్లో నొక్కేసి, ఇప్పుడు బ్యాంకులు హాలిడే ఉన్నాయి కాబట్టి తర్వాత మీకు కొన్ని రూల్స్ ఉంటాయి కాబట్టి తర్వాత పడతాయని చెప్పారు. అవునా కాదా? ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి ఎవరు అడ్డుకుంటున్నారండి? సబ్జెక్టింగ్ ఎవరు అడ్డుకోరు. వాళ్ళు షెడ్యూల్ ప్రకారం ఏవైతే పేమెంట్స్ కావాలో అవి జరగాల్సిందే కదా. అంటే డీబీటీ ద్వారా పథకాల ద్వారా లబ్ధిదారులకు చేరవలసిన మొత్తం చేరలేదు, దానికి ఈసీ బ్రేక్ వేసింది. అంటే ప్రతిపక్షాల ఫిర్యాదుల మేరకు ప్రతిపక్షాల కుట్రతోనే ఇలా జరిగిందని నేరుగా ముఖ్యమంత్రి ఆరోపిస్తున్నారు. కాదు సతీష్ గారు, ఇక్కడ వాళ్ళు ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఎలక్షన్ కోడ్ రాకముందే ప్రెస్ చేసినప్పుడే చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు కాదు, నేను ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి వస్తున్నాయి, 10 రోజులు ఆగండి అని ఎందుకు చెప్పారు? ఆ రోజు బటన్ నొక్కాల్సిన అవసరం ఏముంది? ఆ రోజు ఎందుకు చెప్పారు 10 రోజులు డిలే అవుతుంది అని చెప్పి ఈ పథకాలు ఇవన్నీ? అండ్ నేను సెకండ్ పాయింట్ చెప్తున్నాను, ఎలాగైతే అంటే రొటీన్ బిల్ పేమెంట్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రాక్ట్స్ కావచ్చు, లేకపోతే ఆరోగ్యశ్రీ పేమెంట్స్ కావచ్చు, వాటికి ఏం ఎలక్షన్ కోడ్ వర్తించదండి. ఇప్పుడు రైతు బంధు పథకం ఇచ్చేస్తున్నారుగా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు, రేపు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కదా, ఇప్పుడే వచ్చింది 2,000 కోట్లు 5 ఎకరాల పైన ఉండే వాళ్ళకి. ఇవన్నీ అన్నింటినీ ఎలక్షన్ కోడ్ చెప్పి ప్రజల్ని మభ్యపెట్టకండి. అవతల తెలంగాణలో రైతు బంధు డబ్బులు ఇస్తున్నప్పుడు యువతల ఎలక్షన్ కోడ్ ఎందుకు అడ్డం పెడుతుంది? ఇప్పుడు ఆరోగ్యశ్రీ బిల్లులు రాలేదని చెప్పి రేపటి నుంచి బంద్ చేస్తున్నారు ఈహెచ్ఎస్ సేవలు. ఆరోగ్యశ్రీ డబ్బులు ఇస్తామంటే ఎలక్షన్ కోడ్ ఏమన్నా ఆపుతుందా? వినీశ్వరరెడ్డి గారు ఆల్రెడీ ఈసీ అభ్యంతరం చెప్పిందని రాష్ట్ర ప్రభుత్వం నిన్నగాక మొన్న లెటర్ కూడా రాసింది.
డీబీటీ పథకాలకు మాకు అనుమతి ఇవ్వండి అని ఈసీకి లెటర్ రాసింది. అలాగే ఈ పథకాలు 5 ఏళ్లుగా కొనసాగుతున్నవి, కొత్తగా తెచ్చినవి కాదని చెప్పారు. అలాగే వీటికి సంబంధించి డబ్బులు విడుదలకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంది ఎన్నికల కోడ్ రాకముందన్న అంశాన్ని కూడా లేఖలో ప్రస్తావించారు. ఈసీ అడ్డు వేయకపోతే లేఖలో ఎందుకు ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తుంది? ఎందుకు ఆ రోజు బటన్ నొక్కారు? ఇన్ని రోజులు ఎందుకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయలేదు? తెలంగాణలో రేపు రైతు బంధు వేస్తున్నారు, వీళ్ళు ఎందుకు వేయలేకున్నారు? అరే ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ రేపటి నుంచి బంద్ అవుతాయని నోటీస్ ఇచ్చారండి, వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? ఇదంతా వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ అండి. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. లేకపోతే బ్యాంకు ముందు బటన్లు నొక్కి 10 రోజుల తర్వాత వస్తాయని ఎవరైనా అడుగుదాం. రవిచంద్ర రెడ్డి గారు, పథకాలు ప్రజలకు చేరకుండా అడ్డుకుంటున్నారు, నన్ను ఉండకుండా చేసేందుకు కుట్రలు చేస్తున్నారు, ఎన్నికలు సరిగ్గా జరుగుతాయన్న నమ్మకం సడలిపోతుంది. ఈ ఆరోపణలపైన వినీశ్వర్ రెడ్డి గారు కామెంట్స్ చూశారు. అంటే మరి గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఆరోపణలు చేసినప్పుడు కొందరు అధికారులను బదిలీ చేశారు కదా. ఈసీ నిర్ణయాలు ఇలాగే ఉంటాయి, పథకాలకు ఎవరు అడ్డు చెప్పారు, పథకాల లబ్ధిదారులకు డబ్బులు వెళ్లకుండా అడ్డుకున్నది ఎవరని అడుగుతున్నారు. నమస్కారం. నమస్తే మీకు, వినీశ్వర్ రెడ్డి గారికి, ట్వంటీ ప్రేక్షకులందరూ నమస్కారం. సార్ మంచి పాయింట్స్, రెండు పాయింట్స్. ఈ రోజు మోడీ గారు చేసిన వ్యాఖ్యలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు, ఇక్కడ తేడా మీరు గమనించాలి. పోలవరం ఏటీఎం లాగా వాడుకొని సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి తన సొంత కొడుకుని డెవలప్ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ని పోలవరం ఏటీఎం లాగా వాడుకుంటున్నాడని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నరేంద్ర మోడీ గారు అన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చారు. రెండోసార్లు అధికారంలోకి వచ్చాక సెంట్రల్ స్పాన్సర్డ్ ప్రాజెక్ట్, అది నేషనల్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్టుకి సంబంధించి గత అవినీతి గురించి చంద్రబాబు నాయుడిని కేంద్ర ప్రభుత్వం ఈ రోజు కూడా విచారణకు పిలవలేదు. అంటే ఎవరైనా మనకు పనికొస్తారనుకున్నప్పుడు అటు స్టాండ్ బై వాళ్ళని కూడా, ఆ పార్టీని కూడా ఫ్రీజర్ లో పెట్టి తిరిగి మళ్ళీ అలయన్స్ కలుపుతున్నారు. అలయన్స్ కలిపిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు సార్? చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిలో గొప్పగా చేసేసారట ఆంధ్రప్రదేశ్. అంటే ఏటీఎం లాగా పోలవరం నిధులు తినేయడం అభివృద్ధి అంటాం మనం. అదే నరేంద్ర మోడీ గారి నోటితో అన్నమాట. అదే నరేంద్ర మోడీ గారి దగ్గర ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి మాట్లాడే ధైర్యం, దమ్ము లేని దగాకోర్ చంద్రబాబు ఎవరైతే ఉన్నారో అతను ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి ఏదైతే అసత్య ప్రచారం చేస్తున్నాడో, ఈసీ సిఫారసు చేసిన తర్వాత వెంటనే సిఐడి టేకప్ చేసి A1 A2 చేర్చిన అతన్ని ఉన్న ప్రాతిపదికగా ఎందుకు అరెస్ట్ చేయరని అడుగుతున్నాను నేను. ఇక్కడ బీజేపీ సహకారం ఉంది. ఇప్పుడు డీజీపీని మార్చడం విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. తప్పుడు పనులు చేసిన తండ్రి కొడుకులు A1 A2 ఉంటే ఎలక్షన్ అయ్యే వరకు అదే విధంగా దుర్మార్గమైన ప్రచారం చేస్తుంటే విచారణ పేరుతో తక్షణమే చర్యలు ఉండవు. బీజేపీ సహకారం. అంతేకాదు నేను అంటున్నా నరేంద్ర మోడీ గారిని డైరెక్ట్ గా నేనేమి ప్రధానమంత్రి గారిగా కామెంట్ చేయట్లేదు, కానీ ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడినప్పుడు మాత్రం నాకు అబ్జెక్షన్ ఉంది. సరే ఎలా చెప్తారు? ఆంధ్రప్రదేశ్ లో గతంలో మేనిఫెస్టో ఒకటి కూడా అమలు చేయలేదని నరేంద్ర మోడీ గారే చెప్పారు. ఈసారి మేనిఫెస్టోకి బీజేపీ ఎండోర్స్మెంట్ లేదు. నరేంద్ర మోడీ గారు దేశం అంతా తిరుగుతూ గ్యారంటీ సబ్సే బడా గ్యారంటీ మోడీ కా గ్యారంటీ అని చెప్తారు. మరి ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చిన కూటమికి మేనిఫెస్టోకి మరి మోడీ గారి గ్యారంటీ ఎక్కడ? సరే మోడీ గారి గ్యారంటీ లేదు, మరి అదే కూటమి అధికారంలోకి వస్తుందని ఎలా చెప్తారు? బీజేపీ అభ్యర్థి ఎవరైనా మోదీ గ్యారంటీ కాదు. రవిచంద్ర రెడ్డి గారు ఆయన చేసిన కామెంట్ మీకు వినిపిస్తాను చూడండి. మోదీ గ్యారంటీ, బాబు నాయకత్వం, పవన్ విశ్వాసం ఏపీకి అవసరం. మే 13న అద్భుతం జరగబోతోంది, కొత్త అధ్యాయం రాబోతుంది. ఇది ఆయన చేసిన కామెంట్. పనిలో పనిగా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో కూడా ఒక సంతకం పెట్టిపోతే బాగుంది కదా. అందుకనే మేము అనేది అవసరానికి అబద్ధం అది మాత్రం వాడాడు. అశ్వత్థామ అతహ అని ఏనుగు పేరు చెప్పాడు. అదే విధంగా నరేంద్ర మోడీ గారు ఈ రోజు చెప్పిన అబద్ధం సరి సమానంగా చెప్పాడు, ఖచ్చితంగా చెప్పాడు. ముఖ్యంగా దానికి గ్యారంటీ చెల్లాల్సింది. सबसे बड़ा भाई का गारंटी आपका मैनिफेस्टो को मैं गारंटी दे रहा हूँ, ये मैनिफेस्टो के लिए మోడీ जी का गारंटी है అని చెప్పాల్సింది. చెప్పలేదే. నేననేది ఒక్కటే, పైగా రిజల్ట్ ముందే చెప్పేస్తున్నారు ఆయన. మే 11 అద్భుతమైన రిజల్ట్ వస్తుంది, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది, వాళ్ళు ఎన్డీఏ అభ్యర్థి, కూటమి అభ్యర్థి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి అవుతాడని చెప్పాల. సంతోషం, ముఖ్యమంత్రి అయిపోతాడట. ఏం ఈవీఎంలు ఏమైనా ట్యాంపర్ చేస్తారా? ప్రజల్ని ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్ జరగనీరా? మీకేమైనా అనుమానం ఉందా? ఎన్నికలు సజావుగా జరుగుతాయని అనుకోవట్లేదని స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు రవిచంద్ర రెడ్డి గారు. ఇప్పుడు వస్తున్నాయి, మోడీ గారి మాటల తర్వాత వస్తున్నాయి. అమిత్ షా గారు అంటే ఆవేశంలో నిన్నటి రోజున ఏదైతే స్పీచ్ రాసినట్టు చదివారో
అనేక తిట్లు తిట్టారు. దాన్ని మేము సీరియస్ గా తీసుకోవాలా. ఎందుకంటే బీజేపీ పార్టీని పెంచడం కోసం అమిత్ షా గారు అనేక రాష్ట్రాల్లో చేసే మామూలు ఉపన్యాసం అది. కానీ మోడీ గారి మాటలు విన్న తర్వాత ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్ అనేది జరుగుతుందా, ఏ ఓటు వేసినా కూడా వీవీప్యాట్లు ఎటు అది కూడా మనం మాట్లాడతాం. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతుందా లేదా అన్న ఒక అనుమానం మాకు బయలుదేరింది మోదీ వ్యాఖ్యల తర్వాతనే రవిచంద్ర రెడ్డి మాట్లాడారు. అలాగే కొద్దిసేపటి కిందట మచిలీపట్నంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అదే తరహాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మక్కిలు అలాగే ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న నమ్మకం లేదన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై 10 టీవీ ప్రైమ్ టైంలో డిబేట్ కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు. విద్యాసాగర్ గారితో కూడా మాట్లాడదాం. వినేష్ రెడ్డి గారు, మీ కామెంట్స్ పై రవిచంద్ర రెడ్డి గారు రెస్పాన్స్ చూశారు. అంటే ఇన్ని మాట్లాడుతున్నారు కదా, అంటే మాకు ప్రధాని మోదీ మాట్లాడిన తర్వాత మాకు అనుమానం వస్తుంది, అందుకే ముఖ్యమంత్రి అలా మాట్లాడుతున్నారని అంటున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిందే కదండి వైఎస్ఆర్సీపీ పార్టీ. కాంగ్రెస్ నేతలు ఇప్పుడు చూడండి, వాళ్ళు కొన్ని చోట్ల గెలిచారు అనుకోండి, ఉదాహరణకి కర్ణాటక లేకపోతే జార్ఖండ్, అట్లాంటప్పుడేమో ఈవీఎంస్ ని ఎలక్షన్ కమిషన్ ట్యాంపరింగ్ జరగదంటారు. మొన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఓడిపోయేసరికి అసలు అక్కడ చూస్తే మీరు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లో వాళ్ళు ఓడిపోయారు. తెలంగాణలో గెలిచారు. తెలంగాణకు వచ్చాక ఏం మాట్లాడరు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లో అయ్యో ఈవీఎంస్ పనిచేయట్లేదు అంటారు. సో కాంగ్రెస్ లక్షణాలు సెపరేట్ పార్టీలు కదా, కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉంది ఆంధ్రప్రదేశ్ లో. అలా కాదు, కానీ రెండు పార్టీలను ఒకే ఘటన ఎట్లా కడతారు? లేకపోతే అది అంటే ఆ బిహేవియర్, ఆ జీన్స్ ఎక్కడికి పోతాయి చెప్పండి. గెలిచినప్పుడు 2019లో అబ్బా ఎలక్షన్ కమిషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ కమిషన్ థ్యాంక్స్ చెప్పి ఫెయిర్ అండ్ ఫ్రీగా కండక్ట్ చేశారు, లెటర్స్ మీద లెటర్స్ రాశారు 2019లో. వీళ్ళు బాలేరు, ఈ ఆఫీసర్స్ బాలేరు, రీకౌంటింగ్ పెట్టండి. గెలిచినాక అబ్బా ఇంత మాకు వ్యాస్ట్ మెజారిటీ వచ్చేసింది. నాకు ఇంకా గుర్తుంది ఆ రోజు బయటకు వచ్చి ఇట్స్ గోయింగ్ టు బి ల్యాండ్ స్లైడ్, మేము ఖచ్చితంగా గెలిచేస్తున్నాం అన్నారు 2019లో. అంటే అప్పుడు ఎలక్షన్ కమిషన్ ట్యాంపరింగ్ చేస్తే వీళ్ళు గెలిచారా? అందుకని అంత కాన్ఫిడెంట్ గా చెప్పారా ఇప్పుడు ప్రెసెంట్ ముఖ్యమంత్రి గారు? ఇప్పుడేమో వాళ్ళు వై నాట్ 175, అసలు మేమే వచ్చేస్తున్నాం వాళ్ళు రావట్లేదని 2 నెలల ముందు వరకు అలాగే మాట్లాడారు. చూడండి, 2 నెలల ముందు వరకు కూడా వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఉన్నింది. కానీ ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ పొత్తులోకి వచ్చి అనౌన్స్ జరిగిందో అప్పుడు వాళ్ళ నాయకుడు ప్రజల్లోకి రావడం మొదలు పెట్టారు. సో దెర్ ఈస్ డెఫినెట్లీ చేంజ్. ఈ రోజు ఇలా మాట్లాడుతున్నారంటే అది వాళ్ళు ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. కాన్ఫిడెన్స్ లేనప్పుడు, లేదా మేము ఓడిపోతాం అనుకున్నప్పుడు, లేదా ఓడిపోయాక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు గెలిచినప్పుడు బాగుంది, మీరు గెలిచినప్పుడు ఈవీఎంలు బాగున్నాయి, మీరు గెలిచినప్పుడు బాగాలేవనడం కరెక్ట్ కాదండి. కోర్టు జడ్జిమెంట్ వారం రోజుల క్రితం వచ్చింది. ఈ వీవీప్యాట్ ట్రయల్స్ కూడా ఎక్కడ అవసరమో అక్కడ చేస్తారు, 100% చేయడానికి రాదని కోర్టు చాలా క్లియర్ గా చెప్పింది. రవిచంద్ర రెడ్డి గారు ఓడిపోతామన్న భయం ఉన్నప్పుడే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని వినేష్ రెడ్డి గారు అంటున్నారు. ఇక్కడ మీరు చూశారు 2014లో మోడీ గారు ఉన్నప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏ విధంగా పెరిగాయో అదే కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూటమికి పెరగడానికి ఈ రోజు మోడీ గారి వ్యాఖ్యల తర్వాత మాత్రమే మాకు అనుమానం వస్తుంది, అమిత్ షా గారి వ్యాఖ్యల తర్వాత కాదు. ఎందుకంటే కేటగారికల్ గా అయినా ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందని అప్పుడే చెప్పారు. కాబట్టి మేము అనేది ఒకటే, మేము ఈవీఎంలకు వ్యతిరేకం కాదు, ఈవీఎంల ద్వారానే ఎలక్షన్ జరగాలని కోరుకుంటున్నాం. ఈవీఎంలో మనం వేసే ప్రతి ఓటు కూడా వీవీప్యాట్ లో మనం ఏ గుర్తుకేసామో ఉంటది, వీవీప్యాట్ ఎక్కేయమంటున్నాం అంతే. కానీ కోర్టు మొన్న తోసిపుచ్చింది కాబట్టి ఎప్పుడు దాకా ఈ వీవీప్యాట్లు లెక్క పూర్తిగా 100% జరగదో అప్పుడు దాకా ఈ దేశంలో కేవలం బీజేపీ మాత్రమే అధికారంలో ఉంటుంది. ఇంకా చచ్చిన వేరే పార్టీ రాదు సార్. ఎందుకంటే ర్యాండమ్ అని చెప్పి ఐదు వీవీప్యాట్లు లెక్కేస్తారట. 5 వీవీప్యాట్లు మీరు ఎన్నుకున్నట్టు పక్కన పెడతారు. పక్కన పెట్టిన తర్వాత మిగతా అన్ని లెక్కేసి రిజల్ట్ అనౌన్స్ చేసేస్తారు. ఎందుకంటే 5లో ఉన్న ఓట్ల కన్నా మెజారిటీ ఎక్కువ ఉంటాయి. తర్వాత కోర్టుకు పొమ్మంటారు. ఇదే వీళ్ళ తతంగం అంతా కూడా ఈవీఎంలతో మ్యానిపులేషన్ చేయలేదు సార్. ఈవీఎంల ద్వారా కౌంటింగ్ చేసేటప్పుడు మాత్రమే మ్యానిపులేషన్ చేస్తారు. ఆ కౌంటింగ్ ఈవీఎంల ద్వారా చేయొద్దు అంటున్నాం. వీవీప్యాట్ లో నిక్షిప్తమైన కామెంట్స్ చేస్తున్నారు రవిచంద్ర రెడ్డి గారు. మీరు సతీష్ గారు, నేను ఈ సిచ్యువేషన్ లో రావాలి. ఉచిత ఆలోచించమని చెప్తున్నా, ప్రతి ఒక్కరిని బాగా చెప్తున్నా. కౌంటింగ్ మాత్రం ఈవీఎంలతో వద్దు, కౌంటింగ్ మాత్రం వీవీప్యాట్లతో జరగాలి. పోలింగ్ మాత్రం ఈవీఎంల ద్వారా చెయ్యండి. ఎవరు ఏ గుర్తుకు ఓటేశారో వాళ్ళు చూసుకుంటారు. వీవీప్యాట్ లో నిక్షిప్తం ఉంటుంది. ఆ 100% లెక్క అయినంత కాలం ఈ దేశంలో బీజేపీ అధికారంలో ఉంటుంది. అందుకనే బీజేపీ కోరుకుని ఒక్క నిమిషం బీజేపీ ప్రాపకం కోరుకున్నది. ఎందుకంటే వాళ్ళకున్న 1-2% కోసం కాదు చంద్రబాబు. ఆయన కోరుకున్న అధికారులందరినీ మార్చాలని, పరిస్థితులను తనకు అనుకూలం చేయాలని,
కుదిరితే ఈవీఎంల ద్వారా రిజల్ట్ వచ్చినప్పుడు తనని అధికారంలోకి తేవాలని, అవసరమైతే బీజేపీలో మెర్జ్ చేస్తారని. సార్ ఆయన ఏ అధికారులను టార్గెట్ చేసి మార్పించమని అడిగాడో ఆ ప్రతి అధికారి చివర రెడ్డి ఉంటే మార్పించమని అడుగుతున్నాడు. రెడ్డి అని పేరు పెట్టడం నేరమా సార్? రెడ్డి అనే కులం ఉన్న ప్రతి నాయకుడిని మార్చినప్పుడు ఖచ్చితంగా కూడా అది కుల వివక్షకు దారితీస్తుంది. పౌరుషం ఉన్న ప్రతినిధి కూడా ప్రతిస్పందించాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకయిందంటే రెడ్డి అని ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకుడిని వెంటనే కంప్లైంట్ చేయడం, బీజేపీ ఆమోదించడం, పేరు ఎలక్షన్ కమిషన్ పెత్తనం బీజేపీకి. ఇది కరెక్టా సార్? ఇది కరెక్టా? కుల వివక్ష కాదా ఇది? రైట్ రైట్ ఓకే, అది కూడా మాట్లాడదాం. ఫోన్ లైన్లో వెయిట్ చేస్తున్నారు టీడీపీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు. విద్యాసాగర్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. మచిలీపట్నంలో సీఎం జగన్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు సరిగ్గా జరుగుతాయన్న నమ్మకం సన్నగిల్లుతోంది, ఇష్టానుసారంగా అధికారులను మార్చేస్తున్నారు, నన్ను ఉండకుండా చేసేందుకు కుట్రలు చేస్తున్నారు, పథకాలు ప్రజలకు చేరకుండా అడ్డుకుంటున్నారు, ప్రజలకు మంచి చేయకుండా అడ్డుకునేందుకు కూటమి చేస్తున్న కుట్రలు, ఇవి ఆయన చేసిన కామెంట్స్. ఇప్పుడు ఆడలేనమ్మా మధ్య తెలుగు మీద పడిందంట, అట్లా ఉంది నేను చెప్పేది. ఇప్పుడు లాస్ట్ 2019 ఎలక్షన్స్ అప్పుడు వీళ్ళు ఈవీఎంల మీద, వీవీప్యాట్ల మీద, వాటి మీద వీటి మీద వీళ్ళు ఏమేమి వ్యాఖ్యలు చేశారో ఒకసారి వెనకలకి ఒకసారి చూసుకోమని చెప్పండి, చెక్ చేసుకోమని చెప్పండి. చెప్పండి. అప్పుడు ఇంటెలిజెన్స్ డీజీ అయిపోతే వీళ్ళు కంప్లైంట్ పెట్టడము, ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోవడము, అప్పుడు మాత్రం కులం కనపడలేదు. వీళ్ళు చీఫ్ సెక్రటరీ మారిస్తే మాత్రం కులం కనపడలేదు, అప్పుడు అధికారులు మారిస్తేనేమో కులం కనపడలేదు, ఇప్పుడు మాత్రం రెడ్డి కులంలో పుడితే తప్ప అని ఈయన మాట్లాడుతున్నారు. మరి 2019లో కమ్మ కులంలో పుట్టిన ఆఫీసర్లు వాళ్ళు చేసిన పాపమా? చెప్పండి. అడగాల్సింది మీరు అడగలేదు, మేము అడుగుతున్నాం. ఆ రోజు వీళ్ళకి న్యాయం అనిపించింది. ఖచ్చితంగా అడుగుతారు, అడగకూడదా సార్? నేను ఫోన్ లైన్ లో ఉన్నా, ఉన్నారు, మాట్లాడితే నాకు డిస్టర్బెన్స్ అవుతుంది. విజయసాగర్ గారు మాట్లాడండి. ఇప్పుడు అవన్నీ ఆ రోజు వాళ్ళు చేసిన వాటిని మాత్రము కరెక్ట్. ఈ రోజు మోడీ గారు వచ్చి ఒక మాట మాట్లాడంగానే అయ్యా 3 రాజులు అనగానే వీళ్ళకి పొరపాటు అయిపోయింది, లేకపోతే మద్యపానం అనగానే పొరపాటు అయిపోయింది. చివర రెడ్డి అని ఉంటే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాసే అధికారాన్ని కంప్లైంట్లు ఇవ్వడం అది కరెక్టేనా? అది ఒక వర్గాన్ని టార్గెట్ చేయడం కాదా? ఇది వైసీపీ అడుగుతున్న ప్రశ్నలు. విజయసాగర్ గారు నేను కూడా అదే అంటున్నా. కమ్మ అనే కులంలో పుట్టడము, కమ్మ కులస్తులు చేసిన బట్టి నేరమా? బలిజా లేదా కాపు తెలగ వంటి అంటే అప్పుడు మీరు ఎందుకు అబ్జెక్షన్ తేలేదు? ఇప్పుడు మేము అబ్జెక్షన్ తెస్తున్నాం అంటున్నారు. అప్పుడు ఆయన మాట్లాడితే మనం ఏం చేయగలిగింది ఏమీ లేదు. ఆయన ఊరికే గట్టిగా అరవడం వల్ల నిజం అబద్ధం కాదు, అబద్ధం నిజం కాదు. 5 సంవత్సరాల క్రితం నేను చెప్పేది నిజాలే. కుల వివక్ష చంద్రబాబు రవిచంద్ర రెడ్డి గారు ఒక్క నిమిషం. ఇప్పుడు కుల వివక్ష ఎక్కడుందో, కాపుల మీద, బలిజల మీద 7 జిల్లాలో ఒక్క బలిజకి సీట్ ఇవ్వనటువంటి పార్టీ కూడా గురించి మాట్లాడితే చండాలంగా ఉంటది. 7 జిల్లాలో ఒక బలిజకి ఇవ్వాల, దాదాపు 40 లక్షల మంది ఏరియా. మేము 100 మందికి ఎస్సీలకి, బీసీలకి, మైనారిటీలకి ఇచ్చాం. మీరు ఎవరికి ఇచ్చారు? సార్ రవిచంద్ర రెడ్డి గారు మాట్లాడితే చాలా ఉంటాయి. మీరు మాట్లాడారు ఆవేశంగా. ఆవేశపడడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. వారం రోజుల్లో ఓటింగ్ అయింది. నిన్న ఉద్యోగస్తులు ఓటేశారు, 20 ఉద్యోగులు ఓటేశారు. ఎవరికి వేశారు, ఎంత పర్సెంటేజ్ ఎవరికి పడిందో బాహాటంగానే అందరికీ తెలుసు. ఉద్యోగస్తులు కూడా బయటకు వచ్చి ఏం చెప్తున్నారో అన్ని విషయాలు అందరికీ తెలుసు. ఈ ప్రెజెంటేషన్ లో మాట్లాడితే ఉపయోగం ఏమి ఉండదు, ఏం ఉపయోగం ఉండదు. కాబట్టి ఆవేశంతో మాట్లాడడం వల్ల ఉపయోగం కంటే కూడా ఆరోగ్యంగా మాట్లాడడం అనేది కరెక్ట్ అని నా ఉద్దేశం. మీరు ఈ రోజు వీవీప్యాట్ గుర్తొచ్చేసినాయి. ఈ రోజు పోలింగ్ మాట్లాడదాం, అవి కూడా మాట్లాడదాం. రవిచంద్ర రెడ్డి గారు అంటే గతంలో గుర్తురాని వీవీప్యాట్లు ఇప్పుడు మళ్ళీ గుర్తొచ్చాయి, గతంలో గుర్తొచ్చింది. ఇది టీడీపీ బీజేపీ ఇద్దరు మాట్లాడుతున్న అంశం మిమ్మల్ని ఉద్దేశించి. విజయసాగర్ గారు ఒక్క నిమిషం.
మరికొచ్చేపు కంటిన్యూ చేద్దాం డిబేట్ ని, మరికొచ్చేపు కంటిన్యూ చేద్దాం, మీరు లైన్ లో ఉండండి. సతీష్ గారు ఒక్క మాట. 7 జిల్లాల్లో ఒక్క బలిజ కులస్తుడికి కూడా ఓటు ఇవ్వనటువంటి పార్టీ కులం గురించి మాట్లాడుతుందండి. 70 అసెంబ్లీ సార్ నేను అడిగేది ఒకటే, వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీకి 160 సీట్లు వచ్చినా, 150 సీట్లు వచ్చినా, 148 సీట్లు వచ్చినా, వీ డిమాండ్ ఫర్ వీవీప్యాట్ టోటల్ కౌంటింగ్. మేము గెలిచిన అడుగుతాం, ఎందుకంటే దేశంలో జరుగుతున్న దారుణం ఏ రోజుకైనా పారదర్శకంగా ఉండాలంటే 100% వీవీప్యాట్ లో లెక్క వేయాల్సిందే. అప్పటిదాకా ఎలక్షన్ కమిషన్ మీద ఈవీఎంలు కౌంటింగ్ వాడకూడదు, స్లిప్ మాత్రమే కౌంట్ చేయాలి. ఒక్క నిమిషం రవిచంద్ర రెడ్డి గారు, ఈ దేశంలో వెళ్తూనే ఉంటుంది. వినేశ్వర రెడ్డి గారు చాలా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. రవిచంద్ర రెడ్డి గారు వీవీప్యాట్లను ఖచ్చితంగా లెక్కించాలి, ఆ లెక్కించకపోతే మళ్ళీ భారతీయ జనతా పార్టీ గెలుస్తూ ఉంటుంది. ప్రధాని మోదీ గారి మాకు అనుమానం కలుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు మేము కానీ అలా మాట్లాడుతున్నాం, ఏదో జరగబోతుంది ఆంధ్రప్రదేశ్ లో. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమానం. సతీష్ గారు మాట్లాడండి. వినేశ్వర గారు, మనము గుర్తుపెట్టుకోవాలి, ముఖ్యంగా రవిచంద్ర రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి, ఈ ఈవీఎం ఎలక్షన్ అనేది ఇప్పుడు మొదలైంది కాదండి. మీరు భారతీయ జనతా పార్టీ గెలుస్తూ పోతుంది అన్నారు. ఫస్ట్ జనరల్ ఎలక్షన్, ప్లీజ్ మీరు చెప్పేది నేను విన్నాను, ప్రేక్షకులకు తెలియాలి. ఫస్ట్ జనరల్ ఎలక్షన్ కన్నా ముందు స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్ లో మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో జరిగాయి. ఆ తర్వాత 2003 లో జరిగింది, 2003-4 లో జరిగినప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ. సతీష్ గారు వాళ్ళని దయచేసి వినమని చెప్పండి. 2003లో జరిగిన జనరల్ ఎలక్షన్ లో ఫస్ట్ టైం ఆల్ ఓవర్ ఇండియా యూజ్ చేయడం జరిగింది. అంతకుముందు రాష్ట్ర ఎలక్షన్ లో కూడా యూజ్ చేశారు. కానీ అప్పుడు అధికారంలో ఉంది ఎవరు? భారతీయ జనతా పార్టీ. అప్పుడు టోటల్ జనరల్ ఎలక్షన్ జరిగినప్పుడు గెలిచింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. 2009లో కూడా మళ్ళా భారతీయ జనతా పార్టీ కాదండి గెలిచింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. రవిచంద్ర రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో కేవలం 13% దేశాల్లో మాత్రమే ఒక వైబ్రెంట్ డెమోక్రసీ, అంటే ఇంత స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవి జరుగుతున్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీలో ఒక ఛాయ్ అమ్ముకునే సామాన్యుడు ప్రధానమంత్రి అయ్యారు. మీరు ఇటువంటి అబద్ధాలు, అపోహలు దయచేసి ప్రజలకు సృష్టించద్దండి. భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది 2004, 2009లో భారతీయ జనతా పార్టీ సెకండ్ పాయింట్, ఆయనని కొంచెము దేశంలో మిగతా చోట్ల ఏం జరుగుతుందో కూడా తెలుసుకోమనండి. ఇలాగనే గెలవలేక పక్కన వాళ్ళ మీద బ్లేమ్ చేసే వాళ్ళు చాలా మంది మొన్న సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. వెళ్తే సుప్రీంకోర్టు చాలా క్లియర్ కట్ గా చాలా పరుషమైన వ్యాఖ్యలు చేసింది. మీలాంటి వాళ్ళు ఎందుకు మళ్ళీ పేపర్ పోస్ట్ మామూలు బ్యాలెట్ అడుగుతున్నారో మాకు తెలుసు. అప్పుడు ఏం జరిగిందో 1980లో 70లో బూత్ క్యాప్చరింగ్ ఎలా జరిగిందో తెలుసు అని. ఈవీఎంలకి మిగతా వాటికి తేడా తెలుసుకోండి మీరు. రవిచంద్ర రెడ్డి గారు, ఒక ఈవీఎం ఒక్క నిమిషంలో 5 ఓట్లు మాత్రమే వేయగలరు. దాంట్లో 16 మాత్రమే ఫిక్స్డ్ ఉంటాయి. ఈ పోలింగ్ బూత్ లో ఈ సీక్వెన్స్ లో సెకండ్ దాంట్లో ప్రస్తావించింది నేను అడుగుతా. రవిచంద్ర రెడ్డి గారు, ఓకే మీరు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఆల్రెడీ సుప్రీంకోర్టు దీనిపై క్లారిటీ ఇచ్చింది. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీగా ఈసీకి మళ్ళీ కంప్లైంట్ చేస్తుందా? మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కుతారా? సార్ ఒక్క మాట చెప్పండి సార్. ఈ దేశంలో మేము ఈవీఎంలకు వ్యతిరేకం కాదు, వైఎస్ఆర్సీపీ తరఫున కేటగిరికల్ గా చెప్తున్నాం. We are requesting for EVM polling only, but the counting should happen only through VVPAT 100% counting. ప్రస్తుతానికి కోర్టు తోసిపుచ్చి ఉండవచ్చు. అక్కడే ఉన్న లొసుగు ద్వారా అనేక సార్లు అనేక గవర్నమెంట్లు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా VVPAT లో 100% లెక్కించే వరకు ఈ దేశంలో బీజేపీ తప్ప సచ్చినా వేరే పార్టీ అధికారంలోకి రాదు. VVPAT లో లెక్కించలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి అధికారంలో తెచ్చేందుకు ఈవీఎంల కౌంటింగ్ లో హేరాఫేరీ జరిగే అవకాశం ఉందని
నరేంద్ర మోదీ గారి వ్యాఖ్యలు అంటే ఒక రాజకీయ పార్టీ మీరు కూడా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ, మీకు రైట్ ఉంది. మీరు ఈసీకి ఫిర్యాదు చేస్తారా? సుప్రీంకోర్టు అంత క్లియర్ కట్ గా ఇచ్చిన తర్వాత మీ ముందు ఆప్షన్ ఏంటి? మీ ముందు తీర్పును గౌరవిస్తాం, కానీ నరేంద్ర మోదీ గారు ఈ వ్యాఖ్యలు చేశాక అనుమానాలు తీర్పును గౌరవిస్తాం, కానీ 100 అనుమానాలు ప్రధాని మోదీ వ్యాఖ్యల తర్వాత మాకు అనుమానాలు పెరుగుతున్నాయి, అందుకే ముఖ్యమంత్రి అలా మాట్లాడారని రవిచంద్ర రెడ్డి గారు అంటున్నారు. వీవీప్యాట్లపై అనుమానం ఉందంటున్నారు. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం, డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ప్రధాని మోదీ అటు ప్రత్యేక హోదా కానీ అలాగే ఆంధ్రప్రదేశ్కు అన్ని రకాలుగా మేలు చేస్తామని ఎక్కడ చెప్పలేక మోదీ వ్యాఖ్యలు కొద్దిసేపటి కిందట సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి మరింత రగిలినట్టుగా కనిపిస్తోంది. ఇదే అంశంపై ప్రైమ్ టైం డిబేట్ కంటిన్యూ అవుతోంది. వినీశ్వర్ రెడ్డి గారు, ఓకే, ఈ అంశాలు అంతా ఒక ఎత్తు అయితే మనం బ్రేక్ ముందు మాట్లాడినవి. ప్రధాని మోదీ ప్రత్యేక హోదా కానీ ఆంధ్రప్రదేశ్కి అన్ని రకాలుగా ఆదుకుంటామని కానీ విభజన హామీల ప్రస్తావన లేకుండా మాట్లాడారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తున్న కీలక అంశం. సతీష్ గారు, ప్రధాని నరేంద్ర మోడీ గారు చాలా చక్కగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కి విభజన హామీలో విభజన చట్టాల్లో ఉన్నవి 95% బాగా విభజన హామీలు నెరవేర్చాము. దానికి అనుగుణంగానే ఆయన చెప్పారు, మీకు 11 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి, మేము 11 ఇచ్చి అడిషనల్ గా 12 ఇచ్చాము. కొన్ని ఉదాహరణలు కూడా చెప్పాడు ఆయన. IIT, IIIT, ఐసెర్ తిరుపతి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వైజాగ్, అవి కాకుండా విభజన హామీల ప్రకారం రావాల్సినంత మేము ఎక్కువే చేశాము. మీకు ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏర్పాటు చేశాము, అవన్నీ కూడా ఉన్నాయి కదా. దానిలో ఏర్పాటు చేసే ఇండస్ట్రీలకు రాయితీలు వస్తున్నాయి. ఆ విభజన హామీల్లో అవన్నీ కూడా ఉన్నాయి కదా. బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ కి రావాల్సిన డబ్బులన్నీ కూడా మేము ఇచ్చేసాము. ఆ 7-7 జిల్లాలకు లెక్క పెట్టి, అది కాకుండా కూడా చాలా పనులు మీరు చెప్పారు. మీరు విన్నట్టు లేరు. 4000 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ మాత్రమే ఉండేవి 2014 ముందర. అంటే అంతకు ముందు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మాతృ సంస్థ అయిన కాంగ్రెస్ 4000 కిలోమీటర్లు మాత్రమే కట్టిస్తే, ఇప్పుడు 8000 కిలోమీటర్లు ఉన్నాయి నేషనల్ హైవేస్ ఆంధ్రప్రదేశ్ లో. 50 ప్రాజెక్టులు మేము టేకప్ చేశాము. సాగరమాల పరియోజన మోదీ చిలకలూరుపేట వచ్చేటప్పుడు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే అన్నారు. మీరు కూడా ఇప్పుడు కాంగ్రెస్ భుజంపై తుపాకీ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పేలుస్తున్నారు. కానీ అదే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేసే వ్యాఖ్యలు, వైసీపీ చేసే వ్యాఖ్యలని మీరు మళ్ళీ సమర్థిస్తున్నారు. అలా కాదు, బీజేపీ రాజకీయ స్ట్రాటజీ చూడండి. కాదు, రాహుల్ గాంధీ ఏం మాట్లాడతాడు, ఈవీఎం ట్యాంపరింగ్ హోగయా, వీవీప్యాట్ హోగయా అని మాట్లాడతారు. ఇప్పుడు ఇక్కడ కూడా వీళ్ళు అదే మాట్లాడుతున్నారు, మాకు ఎలక్షన్స్ నమ్మకం లేదు. నేను అందుకే చెప్తున్నా. అంతేకాకుండా నరేంద్ర మోడీ గారు చాలా అంటే ప్రత్యేక హోదా ప్రస్తావన లేదు, వెనుకబడిన జిల్లాల ప్రస్తావన లేదు, ప్యాకేజీ ప్రస్తావన లేదు, కాదు అలాగే స్టీల్ ప్లాంట్ ప్రస్తావన లేదు. ఇలాంటి అంశాలన్నీ ఇప్పుడు వైసీపీ తెర ముందుకు తెస్తుంది. అలా కాదు సతీష్ గారు, మీరు ఒక వైపు మాత్రమే వాళ్ళు చెప్పినవే వింటున్నారు తప్ప ప్రత్యేక హామీ, ప్రత్యేక స్టేట్, ప్రత్యేక ప్యాకేజ్ తీసుకున్నారు. కాదు, వాళ్ళు అప్పుడు కూడా స్పెషల్ స్టేటస్ అని చెప్పి అధికారంలోకి వచ్చారు. కానీ వాళ్ళు చేసింది ఏం లేదు. వాళ్ళు ఏం చెప్పారు, నరేంద్ర మోడీ చేశారు. వాళ్ళు ఏం చేశారు, మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి వచ్చారు కదా. మరి ఆ హామీ చేశారా? గవర్నమెంటే అమ్ముతుంది. సంవత్సరానికి 24,000 కోట్లు, 30,000 కోట్లు, అది ఆపుతారా? ఎప్పుడు ఆపుతారో అడగండి. అదే విధంగా సిపిఎస్ రద్దు చేస్తామని వచ్చారు అధికారంలోకి, అది చేశారా? అది అడగండి. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ అడిగారు, రైల్వే జోన్ నరేంద్ర మోడీ గారు మెన్షన్ చేశారు కదా. మెన్షన్ చేశారు కానీ అది ఏ స్థితిలో ఉందో మీకు నాకు అందరికీ తెలుసు కదా. సతీష్ గారు, వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కనీసం ల్యాండ్ పోల్ చేసి ఇవ్వలేదు. 3-4 ఏళ్ళు అవుతుంది, ఎందుకు చేయట్లేదు? ఇదే క్వశ్చన్. వాళ్ళు ఇచ్చామని నిన్న మొన్న జీవోలు చూపించినారు, మీరేం ఇవ్వలేదు అంటున్నారు. ఫైనల్ గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, అప్పులు తప్ప ఏం డెవలప్మెంట్ చేయలేదు. ఆంధ్రప్రదేశ్ కూడా ఒక భారతం పార్ట్ కావాలి. రవిచంద్ర రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ కు చేయాల్సిందంతా చేశాము, 95% హామీలు నెరవేర్చాము. ఊరికి అనవసర ఆరోపణలు చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలవాటు అయిపోయింది. ఇండస్ట్రియల్ క్యారిడార్ ఇచ్చాము, గతంలో ఉన్న రోడ్ల నిర్మాణం ఏంటి, ఇప్పుడు జరుగుతున్న రోడ్ల నిర్మాణం ఏంటి, ఏం తక్కువ చేసాం ఆంధ్రప్రదేశ్కు? కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు వైసీపీ నేతలు అంటున్నారు వినీష్ గారు. అబద్ధాలని అద్భుతంగా ఏదైతే తెరకెక్కిస్తున్నారో వాటిని అందంగా ఖచ్చితంగా చెప్తున్నారు వినీష్ రెడ్డి గారు. ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయం చెప్పలే. ముఖ్యంగా లేట్ దానికి మేము జీవో కూడా చూపించాం సార్, స్థలం కేటాయించింది, ఇంతవరకు అమలు కాలే.
పోలవరంకి R&R ప్యాకేజ్ ఇస్తే నీళ్లు నిలబెట్టచ్చు, గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వచ్చు. R&R ప్యాకేజీకి సంబంధించి ఆ నిర్వాసితులకి సంబంధించి వాళ్ళ అకౌంట్లలోనే డబ్బులు వేయండి. స్టేట్ గవర్నమెంట్ వద్దని కేటగిరికల్ గా రాసిచ్చి సంతకం పెట్టిన ముఖ్యమంత్రి గారు రిక్విజిషన్ కూడా మోడీ గారి దగ్గర అలాగే ఉంది. అంటే R&R ప్యాకేజ్ అమలు చేసే వరకు నీళ్లు నిలబెట్టలేరు. నీళ్లు నిలబెడితే గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వచ్చు. ఇచ్చేదానికి పూర్తిగా రెడీగా ఉన్నాం. డయాఫ్రమ్ వాల్ ఏదైతే కాపర్ డ్యామ్ మిస్టేక్స్ చంద్రబాబు నాయుడు చేశాడో ఆ తప్పులు మా మీద మోడీ గారు రుద్దడం మాకు అనేక అనుమానాలు తావిస్తుంది. వెనుకబడ్డ జిల్లాలు 7 సార్, 7టికి కలిపి ఒక్క సంవత్సరానికి 500 కోట్ల చొప్పున 3,500 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు 7 జిల్లాలకి ఇవ్వాలి. అంటే 24,500 కోట్లు ఇవ్వాలి. వీళ్ళు ఎంత ఇచ్చారో తెలుసా సార్? 1,050 కోట్లు. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడిని ఏమారిస్తే గత 5 సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్న రూపాయి ఇలా. అంతేకాదు వెనకబడ్డ జిల్లాలకు ఇచ్చేసారంట. విభజన చట్టంలో పెట్టిన మెడికల్ ఇన్స్టిట్యూషన్స్, మెడికల్ కాలేజీలు కాకుండా ఇన్స్టిట్యూషన్స్ కాకుండా వీళ్ళు అసలు ఆంధ్రప్రదేశ్ పైసా ఇవ్వాల. ఒక్క రెవెన్యూ లోటు మాత్రం 10,600 కోట్ల రూపాయలు మా హయాంలో ఇచ్చారు. ఇచ్చిన దాన్ని ఇచ్చారనే చెప్తాం. ఖచ్చితంగా కూడా ప్రత్యేక హోదా గురించి మాట లేదు. చంద్రబాబు నాయుడు వద్దని రాసి ఇచ్చాడు కాబట్టి చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నారు. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా అవసరం లేదని రాసి ఇచ్చిన నాయుడు గారితో పొత్తు ఎందుకు పెట్టుకున్నారో తెలుసా సార్? వైఎస్ఆర్సీపీ అయితే 2 సార్లు మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేసింది. నీతి ఆయోగ్ ప్రతి సమావేశాల్లో ప్రత్యేక హోదా కావాలని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతారు. పార్లమెంట్ లో 30 మంది, రాజ్యసభ లోక్సభలో ఇదే పని అయితే ప్రత్యేక హోదా కావాలని అడుగుతారు. అదే చంద్రబాబు నాయుడు అయితే మనతో పప్పెట్ లాగా ఉంటాడు. మనకి గతంలోనే రాసిచ్చాడు, ప్రత్యేక హోదా వద్దని రాసిచ్చాడు. కాబట్టి చంద్రబాబు నాయుడుతో పొత్తు కావాలి. కుదిరితే చంద్రబాబు నాయుడు అధికారంలోకి తప్పని చోటిదారినైనా తేవాలి, ప్రజాభిమానం లేకపోయినా తేవాలి. ఇది మాకు మోడీ గారి స్పీచ్ మీద వస్తున్న అనుమానాలు. ఓకే, మరి అదే మోదీ, అదే బీజేపీకి కేంద్రంలో మీరు అన్ని రకాలుగా సహకరించారు కదా. ప్రతి బిల్లుకి సహకరించారు, రాష్ట్రపతి ఎన్నికల్లో సహకరించారు. సార్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం శత్రువుల్లాగా ఉండకూడదు అనేది మా ఉద్దేశం. ఓకే, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఇష్యూ బేస్డ్ గా చేశాం. ఎందుకంటే కేంద్రం ద్వారానే మనకు సహకారం లేకపోతే రాష్ట్రాలు ఎప్పుడు ఫ్లరిష్ కావు. ఓకే, బీఆర్ఎస్ ఏదైతే కొట్లాడి ఎప్పుడు తగులు తంపర్గా ఉండిందో అలా మేము లేం. కాబట్టి ఆ రెవెన్యూ లోటు 10,600 కోట్లైనా వచ్చింది. కొన్నిట్లో మాకు సహకరించారు సార్. కొన్ని విషయాల్లో, ముఖ్యంగా కొన్ని ప్రాజెక్టుల విషయాల్లో, చిన్న విషయాల్లో సహకరించారు. కానీ మేజర్ ప్రత్యేక హోదా వద్దన్నందుకే చంద్రబాబుతో మళ్ళా పొత్తు పెట్టుకున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే ప్రత్యేక హోదా అడుగుతాడు. అదే చంద్రబాబు నాయుడు వస్తే మేము రాసి ఇచ్చేసాం. విద్యాసాగర్ గారు, రాష్ట్రం సంబంధించి స్పష్టమైన హామీ ఏమి ఇవ్వలేకపోయారు ప్రధాని మోదీ. ఈ అంశం ఇప్పుడు తెర ముందుకు వస్తోంది. ప్రత్యేక హోదా కానీ ఇంకా మిగతా అంశాలు. ఒకసారి పోలవరం ఏటీఎం అన్నారు, ఇదే ప్రధాని మోదీ మళ్ళీ ఇప్పుడు ఆ పోలవరం సంబంధించి ఆ విధంగా ఎట్లా మాట్లాడతారు? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్న ప్రశ్నలు. ఇప్పుడు వైసీపీ పార్టీకి ఈ మాటలు మాట్లాడడానికి ఏ అర్హతతో ప్రధానమంత్రి మోడీ గారిని విమర్శిస్తున్నారు నాకైతే అర్థం కావడమే లేదు. అసలు విమర్శించట్లేదే, అడుగుతున్నాం. విమర్శించట్లా, అడుగుతున్నాం. అదేలేండి, అడిగే ముసుగులో విమర్శలా. ఓకే, నేనేమంటానంటే ఆయన చాలా క్లియర్ గా చెప్పాడు. అయ్యా రాజధానికి మేము 15,000 కోట్లు ఇద్దాం అనుకున్నావు, నువ్వు తీసుకోలేదు, నువ్వు అవైల్ చేసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పథకాలను గాని ప్రాజెక్టులు గాని నువ్వు ముందుకు తీసుకోలేకపోయావు అని క్లియర్ గా చెప్పిన తర్వాత కేంద్ర పథకాలు ఏంటి ఉన్నాయి అక్కడ? మీకు ప్రత్యేక హోదా దగ్గర నుంచి ఉంది, లేకపోతే పోలవరం దగ్గర నుంచి గురించి ఉంది, లేకపోతే డెవలప్మెంట్ యాక్టివిటీ గురించి ఉంది, ఫైనాన్షియల్ సపోర్ట్ గురించి ఉంది. అంటే కేంద్ర పథకాలను కాలు తన్నేశామని చెప్పగానే ఇండైరెక్ట్ గా మోడీ గారు చెప్పారు ఆ స్పీచ్ లో. ఒకటి. రెండవది, ఏదైతే వీళ్ళు ప్రత్యేక ప్యాకేజ్ గురించి ప్యాకేజ్ గురించి మాట్లాడారు కదా, మరి అంత ప్యాకేజీ గురించి విమర్శించిన వాళ్ళు ప్యాకేజీలో ఈ 5 సంవత్సరాలు 9,000 కోట్ల రూపాయలు ఎట్లా దాని నుంచి డబ్బు తీసుకున్నారో ఒకసారి చెబితే అది కూడా బానే ఉంటది. వద్దన్న వాళ్ళు దాని నుంచి డబ్బు ఎందుకు తీసుకున్నట్టు, దాన్ని ఎందుకు క్లెయిమ్ చేసుకున్నట్టు? నేనేమంటానంటే కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత ఉండాలి, బానే ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య బానే సఖ్యత ఉండాలా, బానే ఉంది. సఖ్యతతో నువ్వు ఏం చేశావు, ఏం తీసుకొచ్చావు, ఏమి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కు నువ్వు కొత్తగా తీసుకొచ్చింది ఏంటి అంటే సున్నా. నువ్వు ఎందుకు వెళ్ళావు 30 సార్లు 40 సార్లు మోడీ గారితో నువ్వు ఏం మాట్లాడావు అది ముఖ్యమంత్రి స్టేటస్ లో అని ఏ ఒక్కసారైనా నేను పలాంది మాట్లాడాను, పలాంది అడిగాను, నాకు ఇది కావాలని అడిగాను, వాళ్ళు ఇస్తామన్నారు, లేదన్నారన్నమాట. ముఖ్యమంత్రి మీరు ఒక్కసారి చెప్పండి. విద్యాసాగర్ గారు, 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్న మీరు, 2019 నుంచి ఇప్పటి వరకు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ఇద్దరికి బాధ్యత ఉంది, ఆ విషయంలో రెండో అభిప్రాయం లేదు. నేను కానీ కేంద్రం చేయాల్సిన అవసరం కూడా ఉంది కదా. కేంద్రం ఆల్రెడీ కొన్ని చేశారని వినీష్ గారు చెప్తున్నారు, కొన్ని అంశాలు. అలాగే కొన్ని తేలని అంశాలు కూడా ఉన్నాయి కదా. 10 ఏళ్ళు అయిపోతుంది, ఇంకా ఆ విభజన చట్టం వ్యాలిడిటీ కూడా మరి కొద్ది రోజులు ముగుస్తుంది. సతీష్ గారు క్లియర్ గా మోడీ గారే చెప్పారు, కేంద్ర ప్రభుత్వంతో రావాల్సినటువంటి పథకాలను చంద్రబాబు నాయుడు గారు గట్టిగా అమలు చేసుకున్నారు. ఆ రోజు రాష్ట్రం అగ్రగామిగా ఉంది, ఇది పట్టాలు తప్పింది అని చెప్పేసి ఆయన స్వయంగా చెప్పారు. 2014 నుంచి 19 వరకు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ విభజన హామీల్లో వచ్చినటువంటి కాకుండా మిగిలిన అంశాలు రవిచంద్ర రెడ్డి గారు కేంద్రం పథకాల ద్వారా వచ్చే నిధులను సరైన రీతిలో సద్వినియోగపరచుకోలేకపోయారు. ఇది ప్రధాని మోదీ చేసిన కామెంట్. మోడీ గారి ఎలక్షన్ వారం రోజుల ముందు చేసే ఉపన్యాసాలు ఏ విధంగా ఉన్నాయో మనం వదిలేద్దాం. కేంద్రంతో సఖ్యతగా ఉండి రాష్ట్ర ప్రభుత్వంగా మేము సాధించిందని చెప్పన భోగాపురంకు ఉత్త శంకుస్థాపన రాయేస్తే అనుమతులన్నీ తెచ్చాం, వేగంగా పనులు చేస్తున్నాం. రామాయపట్నం పోర్ట్ నుంచి 4 పోర్టులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అనుమతులు తెచ్చాం, వాటి పనులు చేస్తున్నాం. కేంద్రంతో సఖ్యతగా ఉండకూడదు. 17 మెడికల్ కాలేజీలు ప్రతి పార్లమెంట్ కి ఏదైతే దేశంతో ఇస్తున్నారో వాటిని ఆంధ్రప్రదేశ్ లో వివక్ష చూపకుండా మనం సాధించి 17 మెడికల్ కాలేజీలు తెచ్చుకున్నాం. దీంట్లో కేంద్ర ప్రభుత్వ సహకారం రవిచంద్ర రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం అనుమతించినటువంటి ప్రతి పార్లమెంట్ ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఉండాలని చెప్పేసి దేశం మొత్తం ఇచ్చింది. మీరు ప్రత్యేక సాధించుకొని వచ్చింది ఏం లేదు అక్కడ. రామాయపట్నం గురించి మాట్లాడితే రామాయపట్నం పూర్తి మొత్తం తెలుగుదేశం ప్రభుత్వంలోనే వచ్చాయి. మీరు వినీష్ రెడ్డి గారు అంశాలు ప్లేస్ చేసే సమాధానం అధికార పార్టీని చెప్పనండి. ఒక నిమిషం చెప్పనీయట్లేదు సార్. నిజాలు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వంకి రాష్ట్ర ప్రభుత్వం సహకరించినందువల్ల కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించి 3 ఇండస్ట్రియల్ కారిడార్లు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ కి. చుట్టుపక్కల రాష్ట్రాలకి సౌత్ లో ఎక్కడ ఇవ్వాల, ఆంధ్రప్రదేశ్ 3 ఇండస్ట్రియల్ కారిడార్లు ఇచ్చింది. ఇది మేము సాధించిన విజయం, కేంద్ర ప్రభుత్వంతో సహకరించినందుకు. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున మాకుంది, మాకు బాధ్యత ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఏంటి ఒక్క రూపాయి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఫారిన్ ఫండ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అని మీరు ఎందుకు వస్తున్నారు సార్? గ్రాఫిక్స్ రాజధాని సృష్టించి అన్ని తాత్కాలిక కట్టడాలు కట్టి ప్రజల్ని ఏమార్చి ల్యాండ్ పూలింగ్ పేరుతో ల్యాండ్ స్కామ్ చేసి ఇన్నర్ రింగ్ రోడ్ పేరుతో అలైన్మెంట్ లో మార్చి భూములకి ఇచ్చిన వాళ్ళకి విద్యాసాగర్ గారు అంటే ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేశారని మీరు ధర్మదీక్షలు కూడా చేశారు కదా ఢిల్లీలో. సార్ మరి ఎందుకు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కొన్ని చేయని అంశాలను ఎందుకు కనీసం ఒక్క మాటైనా మీరు అడగడం లేదు? నేను అదే అంటున్నా, మాకు అన్యాయం జరిగినప్పుడు మేము కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చాము. ఆ రోజు మంత్రి పదవులు వదిలేసుకున్నాము, రాజీనామాలు చేశాము, పోరాటాలు చేశాము. 2019 పోరాటం వేటి కోసం అయితే చేశారు, అవి ఇచ్చేసినట్టేనా కేంద్రం? నేను అడగట్లే, నన్ను ఒక్క మనిషి అలో చేయండి 2019 నుంచి 24 వరకు ఈ రోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడి, ఈ రోజు ఈవీఎంల గురించి మాట్లాడి, ఈ రోజు వీవీప్యాట్ల గురించి మాట్లాడుతున్న వాళ్ళు ఆ రోజు 2019 ఎలక్షన్స్ మునుపు రాజీనామాలు చేసినటువంటి వైసీపీ ఎంపీలు ఈ రోజు ఎక్కడున్నారు? వాళ్ళు ఈ రోజు ఈ 5 ఏళ్లలో మీరు ఏం చేశారు? పోరాటం చేసామన్న దాని మీద చెప్పుకోవడానికి మాకు అర్హత ఉంది, మాట్లాడడానికి అర్హత ఉంది. ఏం చేసావు 5 సంవత్సరాల్లో? మీరు ఏం పోరాడారు మీరు 5 సంవత్సరాల్లో? ఫారిన్ డిస్ఇన్వెస్ట్మెంట్స్ మీరు పోరాటం చేస్తూనే ఉంటారు. ఒక్కరోజుతో పోయేది కాదండి, ఒక్కరోజుతో పోయేది కాదనేది కాదు. ఎందుకంటే 10 ఏళ్ళకి సంబంధించి వ్యాలిడిటీ, మరికొద్ది రోజులు విభజన చట్టం వ్యాలిడిటీ ఏంటి అనేది అందరూ ఎదురు చూస్తున్న అంశం. వ్యాలిడిటీ ఏం పోదు, విభజన హామీలకు వ్యాలిడిటీ పోదు. అది కేంద్ర పార్లమెంట్ చేసిన చట్టం. అది అంటే ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి? హైదరాబాద్ మీద మాత్రం ఉమ్మడి చట్ట పరిధి కాల పరిమితి ఏం లేదు. టైం కూడా అయింది. ప్రత్యేక హోదా వద్దన్నందుకే పొత్తు పెట్టుకున్నారు సార్ చంద్రబాబు. ఈ జగన్మోహన్ రెడ్డి అయితే ప్రతిసారి ప్రత్యేక హోదా అడుగుతాడు, మంచిగానే అడుగుతాడు, పార్లమెంట్ లో నిలదీస్తాడు. సతీష్ గారు చెప్పండి, నేను ముగిస్తాను. ముగించండి.
యా, నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం పథకాలు ఏమన్నా ఉంటే అవి కూడా ఇక్కడ కరెక్ట్ గా ఇంప్లిమెంట్ కావట్లేదు. ఎందుకంటే రైల్వే వాళ్ళు కూడా చెప్పారు, వీళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు, 1500 కోట్లతో కార్యక్రమాలు చేపట్టి మధ్యలో ఆపేశారు. మేము 24 లక్షల ఇల్లు ఇస్తే వీళ్ళు కనీసం సగం కూడా పూర్తి చేయలేదు. మేము జల్ జీవన్ మిషన్ నిధులకి 3200 కోట్లు ఇస్తే వీళ్ళు చేయట్లేదు. వీళ్ళు చేయకపోగా వీళ్ళ వైఫల్యాలు, స్టేట్ గవర్నమెంట్ రోడ్లు కానీ, స్టేట్ గవర్నమెంట్ యువతకు వచ్చే మనకి ఇక్కడ యువతకు ఉపాధి కానీ, ఒక ఇండస్ట్రీస్ కానీ, స్టేట్ గవర్నమెంట్ ఏమీ చేయకపోవడం వల్ల మళ్ళీ పాత పాటైన స్పెషల్ స్టేటస్ ని కొత్త పాటైన కాంగ్రెస్ ఈవీఎం పనిచేయట్లేదు, ఎలక్షన్స్ మ్యానిపులేట్ అవుతున్నాయి అనేది వీళ్ళు ఇప్పుడు తీసుకున్నారు. ప్రజలను మభ్య పెడితే ఇప్పుడు మభ్యపడిపోయే స్టేజ్ లో వాళ్ళు లేరు. గుజరాత్ లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ సెంట్రల్ లో ఉంది, కానీ మోడీ గారు ఇంప్రూవ్మెంట్ చేశారు. ఏ స్పెషల్ స్టేటస్ ఉందని ఇప్పుడు యూపీ టాప్ లో ఉంది జిఎస్టీ కలెక్షన్స్ లో. వీళ్ళు డెవలప్ చేయలేరు కాబట్టి చెప్పేశారు. కావాల్సిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది, తెలుగుదేశం పార్టీ దీనిపైన క్లియర్ కట్ స్టాండ్ చెప్పడం లేదు. ఏదేమైనా ప్రధాని మోదీ ఇలా మాట్లాడటం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడటం ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయం మాటలు మంటలు అన్నట్టుగా మారిపోయింది. మరి ఈ 6 రోజుల్లో ఈ మంటలు ఇంకా ఎగిసిపడతాయా లేదంటే చల్లారుతాయి, వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది వాటి ప్రైమ్ టైం డిబేట్.